కాలిపైకి ఎత్తేస్తే 7 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద అయినా కోయంబత్తూరు నుండి రమ్మని డాక్టర్లు సిరిగిలు వేయించాడు. లేదంటే ఈ రోజు నువ్వు దేక్కుంటా నడిచిండాలా. అట్టా పెద్ద ఆయన గెలుస్తాడా? వాడు సొంత తమ్ముడు దోళ్ళ చంద్రబాబు నాయుడు వాడిని గెలిపిస్తారా? 7 లక్షలు పెట్టి సొంత డబ్బులు. జగన్ సూపర్ గా ఉంది, జగన్ సూపర్ గా ఉంది. 7 లక్షలు పెట్టి సిరిగిలు వేయించాడు. జగన్ పరిపాలన సూపర్ గా ఉంది. చంద్రబాబు ఈసారి గొమ్ములేపి నారావారి పల్లె తోపులే మడకు దున్నుకోవాల్సిందే. ఎందుకంటే వాడు ఏమీ చేయడు. మామూలు చంపేసా, తమ్ముడిని చంపేసా, వాళ్ళ అక్కలు చెల్లెలు కూడా అమ్మ అంటాడు. వాళ్ళ ఊర్లోనే వైఎస్ఆర్ సర్పంచ్ వచ్చింది. వాడేందు గుమ్మ గొయ్యి అంటే ఈసారి పెద్ద ఇంత పెట్టుకో అంటే రామచంద్ర యాదవ్ ఒక్కడ ఒకటే చెప్తాను. పెద్ద ఆయన విమర్శించినాడు. వాడు మగవాడు పుంగనూరు దాటి పులిసెల్ల మండలానికి రమ్మను. వాడు ఎస్కార్ట్ కాదు, వాళ్ళ ఆయన చేసిన మెట్లతో కొట్టి పంపిస్తాం. రామచంద్ర యాదవ్ మాత్రం పులిచెల్ల మండలానికి రమ్మను. అది ఏం కాదు, కొంచెం వాళ్ళ కంటే ఇట్లా తట్టుకోవాల్సిందే. ఇద్దరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అదే జగన్ ఇటు మీసం తోడతాడు, రామచంద్ర తోడు కొడతాడు. వచ్చి తగలమను. వయసు 190, 175, 175 రాకపోతే మీసం కోక్కుంటా. పులిచెల్ల మండలంలో సుబ్రాజ్ మీసం కోక్కుంటా. ఎవరైనా సవాల్ మీసం కోక్కుంటా. యా పార్టీ రమ్మను. 175 మండలము పెద్దప్పరపల్లి పంచాయతీ. మాకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మంచి పనులు చేపించినారు. మసీదులు కానీ దేవాలయాలు కానీ సరేనా. మన దుర్గానికి రోడ్డు ఇంతవరకు 15 ఏళ్ళు ఇది మన తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదు. దుర్గం కొండకి మంచి పనులు ఈ పొద్దు ప్రతి ఒక్కరు దేవాలయానికి పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. మన షాదీ మహల్ కానీ దర్గాలు కానీ ఇంకా 100% బాగా జరుగుతూ ఉండదు. మన రామచంద్రారెడ్డి గారు ప్రతి బీదోళ్ళకి మంచి సహాయం చేస్తూ ఉన్నారు. అవన్నీ డూప్లికేట్ మాటలు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈసారి ముస్లింస్ నేను జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడిగా మాజీ ఉన్నాను, మండల మైనార్టీగా ఉన్నాడు సరేనా. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లింస్ ఎవరు ఓటేరు ఈసారి. చంద్రబాబు ఏం కానీ చేయడు, ఒట్టి మాటలతోనే సర్దుబాటు చేస్తాడు సరేనా. ఈసారి రామచంద్రారెడ్డి గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. జై బోలో రామచంద్రారెడ్డి గారికి, జై బోలో రామచంద్రారెడ్డి గారికి, జై బోలో జగన్ రెడ్డికి. సోమల మండలం నెల్లిమంద సర్పంచ్. గత ఎన్నో పాలకులు చూసాం. ఇంచుమించు 76 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం చూసాం. అయినా అప్పటి నుంచి రాజుల పరిపాలన చూసాం. ఎంతో మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూసాం. కానీ ఈరోజు మా జగనన్న గారు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాననే నిదానంతో నవరత్నాలతో 2019లో జనాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుని పూర్తి స్థాయిలో 99% సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేశాడు. దానికి అనుగుణంగా నెంబర్ 1గా ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే విద్య. నాడు నేడుతో విద్య అయితేనేముంది, ఆరోగ్యశ్రీ అయితేనేముంది, మొత్తం అవ్వాతాతలకు పెన్షన్ రూపం అయితేముంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంటికే గడప గడప గాంధీజీ కలగనటువంటి స్వరాజ్య పరిపాలన ఇంటికి ముంజట తెచ్చి మన ఇంటికే తలుపు తట్టి పూర్తిగా ఇచ్చినటువంటి ఘనత మన జగనన్న గారికి దక్కింది. ఈ రోజు కూడా 2014లో అయితే ఎవరైతే ఇప్పుడు ఒకరు పూర్తిగా వాళ్ళు ఎవరైతే బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వాళ్ళకు తోడుగా వాళ్ళ తనయుడు పూర్తిగా లోకేష్ కావచ్చు, ఆయనకు మాటలే చేతరావు. ప్రజల్లో మాట్లాడే పద్ధతి తెలీదు. కనీసం ఒక రాజకీయ పరంగా ఏమి మాట్లాడుతున్నది తెలియనటువంటి వ్యక్తి ఈరోజు సీఎం సీట్ అంటాడు, ఇంకో సీట్ అంటాడు. అయినా కానీ 2014లో పూర్తిగా మేము ఆ రోజు మోడీ వస్తే పూర్తిగా మట్టి కుండలు తెచ్చాడంటాడు. ఈయనైతే ఆయన జైల్లో పెట్టాలంటే చంద్రబాబు గారు. అయినా కానీ మళ్ళీ ఈ రోజు జగనన్నను ఎదుర్కోవడానికి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ముగ్గురు వచ్చిన యోగి జోగి రాసుకుంటే వస్తుంది, బూడిద తప్ప ఏమీ రాలేదు. వచ్చే
ప్రభుత్వం 175కు 170 స్థానాలు పూర్తి స్థాయిలో కుప్పంతో సహా కంప్లీట్ గా నిల్గా గెలిచే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, మా పెద్దిరెడ్డి గారి ప్రభుత్వం, బిజనన్న గారి ప్రభుత్వం. జై జగన్. మనకు 30 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. మన గ్రామానికి 4 పంచాయతీలకి మనకు వచ్చి ఒక ఎమ్మెల్యే వచ్చి టీడీపీ ఉన్నారు. కానీ మనకు దాపు నుండి ఒక రామదాస్ రెడ్డితోనే మేము ఆ పార్టీలో కొనసాగినాం. కానీ వాళ్ళు లేకుండా మనకు దిక్కెళ్ళలేదు సార్. వీళ్ళకి ఉన్నప్పుడు కూడా ఆయన మనకు దిక్కు. ఈ పొద్దు రామదాస్ రెడ్డి ఉన్నాడంటే సార్, ఈ పొద్దు రామదాస్ రెడ్డి ఉన్నాడంటే మేమంతా ఒక ఇదిగా ఉన్నాం. మన 4 పంచాయతీలో సోమల మనం 4 పంచాయతీలో పెద్దిరెడ్డి రామదాస్ రెడ్డి గురించి మేము ఉన్నాం. కానీ ఆ 30 ఏళ్ళు కూడా ఆయన ఒక తండ్రి మావితో ఒక దేవుడితో సమానం మనకు. కానీ ఇప్పుడు మనకే వచ్చాడు, మా మండలంలో మా పంచాయతీ కలిసింది. ఈ పొద్దు మాకు దేవుడు. మేము అనుకుంటా ఉన్నాం రామదాస్ రెడ్డి ఎప్పుడు మా పంచాయతీ కలుపుకుంటాడు అనుకుంటా ఉంటుంది. అది జరిగింది. ఇది 4వ సారి మా రామదాస్ రెడ్డిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటాము. జై జగన్, జై రామదాస్ రెడ్డి. చంద్రబాబు జిమ్మిక్ మాటలు ఆయన 199 తప్ప మాటలు, ఒకటి నిజం చెప్తే. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్తాడు, మోడీ పెళ్ళాన్ని వెళ్ళాడు, దేశాన్ని వెళ్తున్నాడు. ఈ పొద్దు మోడీ ఒక శక్తి, ఒక వ్యక్తి అన్నాడు. ఆయన తప్పుడు మాటలే. ఆయన మాటలు ఎవరు నమ్మేది లేదు. చంద్రబాబు చెప్తాడు కానీ ఒక మాట కూడా ఆయన లోకేష్ కానీ. ఇప్పుడు 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఆ 2 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు ఎవరు ఉన్నారు? హైదరాబాద్లో వాళ్ళ గెస్ట్ హౌస్లో కూర్చున్నారు. ఆయన ఏం చేయలేడు. మాటలు ఒకటే లేదు. ఇంతకు ముందు కూడా డోకరా వాళ్ళు కట్టద్దని ఉండడు కాదు. వైసీపీ జగన్మోహన్ అఖండ మెజార్టీతో 175కి 75, 25కి 25 ఎంపీలు గెలుస్తాడు. అది మాత్రం గ్యారంటీ.